హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇండిపెండెన్స్ డే సందర్భంగా మేము గోల్కొండ చూడడానికి వెళ్తున్నాము. ఇప్పుడే స్కూల్ పిల్లలు ఫ్లాగ్ హాస్టింగ్ చేసుకొని బయటకు వస్తున్నారు. మీకు కనబడుతున్నారు చూడండి. ఇది బాలనగర్ టు గండి మైసమ్మ రోడ్డు. మేము బాలనగర్ సైడ్ వెళ్తున్నాము. ముంగడ మీకు ఫ్లైఓవర్ కనిపిస్తుంది చూడండి. ఆ ఫ్లైఓవర్ నుంచి లెఫ్ట్ తీసుకొని యూటర్న్ తీసుకుంటే మనం కూకట్పల్లి సైడ్ వెళ్ళొచ్చు. ఇట్లానే స్ట్రేట్గా 2-3 కిలోమీటర్స్ వెళ్తే మనకు వై జంక్షన్ వస్తుంది. వై జంక్షన్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే మాదాపూర్ రోడ్ కనెక్ట్ అవుతుంది. మేము మాదాపూర్ నుంచి వెళ్ళాలనుకుంటున్నాము. ఇప్పుడే గోల్కొండ దగ్గరికి రీచ్ అయిపోయినాము. అక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో బెటాలియన్స్ ఉన్నాయి. ఈరోజు 15th ఆగస్ట్ కాబట్టి ఇక్కడికి మన తెలంగాణ సీఎం గారు వస్తారు కాబట్టి అంతా బందోబస్తు అనమాట. జస్ట్ ఇప్పుడే గోల్కొండ లోపలికి ఎంట్రీ అవుతున్నాము. మీకు పెద్ద పెద్ద గోడలు కనిపిస్తున్నాయి చూడండి. గోల్కొండ దగ్గర ట్రాఫిక్ చూడండి ఎంత జామ్ ఉందో. వీళ్ళంతా వివిధ జిల్లాల నుంచి వచ్చిన కళాకారులు. వివిధ జిల్లాల నుంచి వాళ్ళ సాంస్కృతిక నృత్యాలను ప్రదర్శించడానికి ఇక్కడికి వచ్చారనమాట. మన తెలంగాణ సాంగ్ని ప్రదర్శించడానికి ఇక్కడికి వచ్చారు వీళ్ళంతా. ఈ తలలో నెమలులు పెట్టుకొని వస్తున్నారు చూడండి. వీళ్ళు ఆదిలాబాద్ ట్రైబ్స్ అనమాట. గోండ్స్ అంటారు వీళ్ళని అందరినీ. ఇది తెలంగాణ బతుకమ్మ. ఇది గోల్కొండలోకి దారి. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట గోల్కొండలోకి. ఇది గోల్కొండ కోట ముందు భాగం. ఇది మనకు ముందు డబుల్ కనిపిస్తుంది చూడండి. అది టికెట్ కౌంటర్ అనమాట. నేను టికెట్ తీసుకోవడానికి వెళ్తున్నాను. టికెట్స్ తీసుకున్నాము. 3 టికెట్లు తీసుకున్నాము. మా లడ్డుగాడికి ఫ్రీ అంట. అడిగిన నేను 1 ఇయర్ ఉన్నాడు కాబట్టి ఫ్రీ అనమాట వాడికి. లడ్డుగాడు రానంటే వాళ్ళ కాలపాష గుంజుకొని పోతుంది చూడండి లోపలికి. ఇది గోల్కొండ బ్లూ ప్రింట్. ఇది కోట యొక్క మెయిన్ దర్వాజా అనమాట. అంటే గుమ్మం దర్వాజా అంటారు కదా, తెలంగాణలో దర్వాజా అంటారు. దర్వాజా లోపలికి ఎంట్రీ కాగానే మీకు ఇట్లా వ్యూ కనిపిస్తుంది. ఇదంతా లోపల జస్ట్ ఎంట్రీ కాగానే ఇదంతా వ్యూ అనమాట. ఇది ఎవరైనా చనిపోయిన తర్వాత లాస్ట్ స్నానం ఇక్కడ చేపిస్తారనమాట. వీళ్ళు మా లడ్డుగాడి ఫ్యాన్స్. వీళ్ళు ఇక్కడ చప్పట్లు కొడుతున్నారు చూడండి. ఇక్కడ చప్పట్లు కొడితే మనకి ఇక్కడ పైన ఇది కనిపిస్తుంది చూడ, ఇక్కడ వినబడుతుంది అనమాట. ఫైనల్లీ మా వాడు ఇంకొక జ్యూస్ బాటిల్ కొనుక్కున్న దాకా వదలలేడు. చూడండి, దాన్ని వదులుతూనే లేడు. ఎటు పోయినా దాన్ని పట్టుకొని పోతుండు చూడండి.
వ్యూ చూడండి ఎంత బాగుంది, చూడడానికి సూపర్గా ఉంది కదా అండి. లడ్డు వాళ్ళ మమ్మీ ఇద్దరికి వస్తే పాడుకున్నారు. ఆ లడ్డు గాడు అది కావాలంటున్నాడు. అసలు మా లడ్డు గాడికి వేరే డ్రెస్ వేసినాం. ఇక్కడ చెమట పట్టిపోయిందండి. చాలా పైకి పోవడానికి రెడీ అయిపోయాడు మా లడ్డుగాడు కూడా. మేము కూడా రెడీ అయిపోయినాము, పైకి వెళ్తున్నాము ఇప్పుడు. ఇక్కడ మేము పైకి వెళ్తుంటే మాకు చిన్న ఝాన్సీ రాణి కనిపించింది. ఆగి వీడియో తీసినాము. హాయ్ అన్నది, మేము కూడా హాయ్ అని చెప్పేసినాము. ఎత్తుకుంటాం రా అంటే లేదు నడుస్తా అన్నాడు. చల్ నడు అని నడిపించినాము. ఇట్లా వీడియో తీసుకుంటా పైకి వెళ్ళిపోయినాము. ఆ చేలన్నీ నచ్చినాయి, నడిచి నడిచి కాళ్ళన్నీ నడిచినాయి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు పోతే ఆడ ఫ్లాగ్ హాస్టింగ్ జరిగిందనమాట. చాలా ఇక్కడ చూసిన వాడికి చాలు, ఇంకా పైన చాలా ఉన్నవని బయలుదేరినాము. అక్కడ నుంచి రాయల్ ప్యాలెస్లోకి ఎంట్రీ అయినాం. చూడండి ఇక్కడ అంతా ఏం ఖతర్నాక్ ఆర్కిటెక్ట్ ఉందండి. ఆ ఫౌంటైన్, ఆ గోడలు, మా లడ్డువాడు అయితే ఫుల్ ఎంజాయ్ చేసి ఇక్కడ నుంచి మళ్ళా నడక స్టార్ట్ చేసినామండి. ఇక్కడ బాగా అలసిపోయినాం. ఇక్కడ నుంచి మేము మెల్లిగా 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 అక్కడ నుంచి ఇటు వరకు వచ్చినాం అనమాట. ఫైనల్గా పైకి వచ్చేసినాం భయ్యా. ఈ వీడియో చాలా కష్టపడి తీసామండి. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.